మీకోసం కొట్లాడుతూ ఉంది. మీరు ముందుకు రండి, మాకు సమాచారం ఇవ్వండి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరీమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు మాట్లాడిన పనికిమాల మాట మన సవితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, ఐ అగ్రీ అన్నాను. హుందాగా మా చెల్లెల్ని, మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? ఉంటే చెప్పు. రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. నేను కూడా చెప్తా, ఏముంది స్టోరీ దీన్ని అంటే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మొన్న ఆయన ఎవరు చెప్పింది కదా అక్కడ మీటింగ్లో, కేజీఎఫ్లో వెళ్ళను, మనోడు ఎవడో అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని. ఈయన అవుతాడేమో మరి. ట్రంప్ గారు సరిపోతలేరట, ఈయన పిలుస్తున్నారంట. ఎన్నిసార్లు చెప్పాలి మరి అదే మాట? సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి, మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో, డిఎంకే కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వాటిని అధ్యయనం చేయడానికి నేను